జరుగుతుంది. అంటే ఎంతోమంది ప్రజలకు తెలియాల్సి ఉంది. నార్మల్ బ్యాంకులకు సహకార సంఘ బ్యాంకులకు తేడా అయిందంటే ఏం చెప్తారు? నార్మల్ బ్యాంక్ అనేది కమర్షియల్ అండి. సహకార సంఘం అనేది రైతు కూలీలకు సంబంధించింది. ఇలా రైతుకు ఇలా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, ఈరోజు సహకార బ్యాంకులు చాలా అభివృద్ధి అయింది. ఇలా నల్గొండ బ్యాంకు 2400 కోట్ల రూపాయల టర్నోవర్తో ముందుకు పోతూ ఉన్నది. ఈరోజు రైతులకు రుణం క్రాప్ లోన్ కావాలన్నా కూడా, కమర్షియల్ లోన్స్ కావాలన్నా కూడా సహకార బ్యాంకు అది చేస్తున్నది. రెండవది, ఇప్పుడు పేద రైతు కుటుంబాలు కూడా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి బయట దేశాల్లో చదవాలంటే కేవలం భూమి ఉంటే చాలు, వాళ్ళు పెట్టుకొని ఈరోజు మా బ్యాంకు పెట్టుకొని వాళ్ళు విదేశాలకు వెళ్ళి మంచి ఉన్నత చదువులు చదివిస్తూ ఉన్నది. ఇదే తరహాలో ఇంకా ముందుకు తీసుకుపోవాలని నా ఒక ఉద్దేశం. పేద రైతులకు కూడా ఇంకా ముందుకు తీసుకుపోయి నా శాయశక్తులు నేను కృషి చేయాలని అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో సహకార బ్యాంకు రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడేలా ఉండాలనేది నా ఒక ఉద్దేశం. రైట్. నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంటుందండి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఈరోజు వాళ్ళ 10 మందికి సాయం చేయడం తప్ప మీకు తెలియదు ఏమిలో. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఇక్కడ పైరవులు చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, ఇది అనేది లేకుండా కేవలం ప్రజల శ్రేయస్సు, ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుకు పోతాను. అట్లనే కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి గారు కూడా ఈరోజు నల్గొండ జిల్లాని అన్ని రకాల అభివృద్ధి చేయాలి. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలనలో వెనుకబడిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇలా అందరు శాసనసభ్యులను కూర్చోబెట్టుకొని యువకులు పార్లమెంటు సభ్యులు కూడా 2 వచ్చినారు. అలాగే ఉన్న అందరు ఎమ్మెల్సీలను కానీ ఎమ్మెల్యేలను కానీ అందరిని కూర్చోబెట్టుకొని మంత్రులు 2 కూడా పెద్దలు జానారెడ్డి గారి సహకారం తీసుకొని ముందుకు పోవాలనుకుంటా ఉన్నారు. జిల్లాని అన్ని రకాల అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మన మంత్రి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ త్రిపులారు త్వరితగతిన కంప్లీట్ చేస్తే సగం నల్గొండ బాగుపడుతుందనే ఆలోచనతో ఉన్నారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, అనేక రకాల ప్రాజెక్టులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా బ్రహ్మణవెల్లి కానివ్వండి, శివన్నగూడెం కానివ్వండి, మా మునుగోడు నియోజకవర్గంతో పాటు ఎస్ఎల్బీసీ కానివ్వండి, అనేక ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయాలన్నదే మా యొక్క నల్గొండ జిల్లా నాయకుల యొక్క అభిమతం. అది రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తారా అంటే ఏం చెప్తారు? ప్రజలకు ఈరోజు నాకు అవకాశం వచ్చిందని నేను ఇప్పుడు పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వదలుచుకోలేదు, కానీ ప్రజలకు ఈరోజు అవకాశం వచ్చి మీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ముందుకు పోతాము. ఈరోజు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది రైతులకు సేవ చేయడానికి వచ్చిన ఒక మహోన్నతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని రైతులందరికీ కూడా సేవ చేసి ఒక జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం. నేను దేవుడి దేవాలని హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటాను. నాకు నల్గొండ జిల్లాలో పోయి ఎటువంటి వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా రైతులకు సేవ చేయాలనేది నా అభిమతం. మా పెద్దల సహకారంతో ఖచ్చితంగా రైతులకు సేవ చేయడం జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ అయితేంది, కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు అయితేంది, ఏ రాజకీయ నాయకుడన్నా ఎదగాలనుకుంటే ఆ నాయకులను అనగదొక్కి కేవలం డబ్బుతో మాత్రమే అనుచరులు కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలు చేస్తారనేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అదే చెప్పాను మీకు గతంలో చూడండి, చిన్న వాళ్ళకు ఇవాళ మాకు సపోజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఉదాహరణ తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా రాజగోపాల్ రెడ్డి గారికి గడప దాటితే డబ్బులే కాదు అన్ని రకాలుగా సాయం. ఈరోజు కూడా 3-4 పిఏలను పెట్టి వెంకటరెడ్డి గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఈరోజు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మేము ఉన్నామని చెప్పేసి వారి సొంత డబ్బులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. మేము ఎవరు కూడా డబ్బులు రాజకీయం చేసింది లేదు. ఈరోజు కూడా డబ్బులు రాజకీయం చేయాలంటే ఇలా మహేందర్ రెడ్డి గారు సతీమణి 10 ఏళ్ళు శాసనసభ్యులుగా ఉన్నారు. వారు బ్రహ్మాండంగా ఆర్థికంగా ఉన్నారు. నేనున్న దాంట్లో వాళ్ళ దాంట్లో నేను 1% కూడా లేను. డబ్బులు రాజకీయం చేస్తే ఈరోజు కాదంటే డబ్బులు రాజకీయానికి ఏం సంబంధం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఉన్న ప్రేమతోటి మాత్రమే మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ను ఎంతగానో అభిమానించేటువంటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీకి పోయినప్పుడు మీ పరిస్థితి ఏంది? ఆయన మీద అభిమానంతో మేము ఏం చేయలేని పరిస్థితులలో ఆయన ఎట్టి పరిస్థితులు ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ధ్యేయము కేసీఆర్ని గద్దెదింపడము. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు కాబట్టి, కేసీఆర్ని భ్రష్టు పట్టిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా గద్దెదింపాలనే ఉద్దేశంతో ఆ రోజు బీజేపీలో పోవడం జరిగింది తప్ప రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి పోవాలనో లేదా కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలనో కాదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పేసి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారి వెంటనే మేము అన్ని విధాలుగా వారి వెంటనే మేము ఉండడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలుగా వస్తుంది. ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేసి ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేసి ఇటు బీఆర్ఎస్ బీజేపీ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి విమర్శించే అర్హత లేదు. ఇప్పుడే నేను ఒక మీటింగ్కి వెళ్ళి వస్తున్నానండి. 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కానీ, ఒక పెన్షన్ కానీ, ఒకటి ఇంకేమన్నా కానీ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన పాపాన వాళ్ళది. కేవలం కాళేశ్వరం లాంటిది పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర వాళ్ళది.
ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 3 గ్యారంటీ స్కీములు కంప్లీట్ చేసింది. రేపు ఆగస్టు 15కు ఏకకాలంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 1 లక్ష రూపాయలు ఏకకాలంలో ఏ రకంగా అయితే రుణమాఫీ చేశారో వీళ్ళు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన దమ్మున్న నాయకుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. వారు గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పారు. అది కనీసం ఆ ఇంట్రెస్ట్లకే సరిపోయింది తప్ప ఒక్క రైతు కూడా బాగుపడ్డది లేదు. వారికి విమర్శించే హక్కు లేదు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు ఖచ్చితంగా అమలవుతాయి. గత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందనేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు గట్టిగా విమర్శలు చేస్తున్నారు. అలాంటి సందర్భంలో రైతులకు రుణమాఫీ ఏ విధంగా చేయగలుగుతారు? ఆ వనరులన్నీ కూడా మన పెద్దలు బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు, మన మంత్రులందరూ కూడా వెంకటరెడ్డి గారు అందరు కూడా కూర్చొని దాని ఒక విధి విధానాలు రూపకల్పన చేయడం జరిగింది. అది మీరు చూస్తూనే ఉంటారు. ఇంకో 15 డేస్లో ఆ విధి విధానాలు చేసి సొంత నిధులు ఏమైనా ఖర్చు పెడతారా? సొంత నిధులు ఎవరు ఖర్చు పెడతారు? పార్టీలో రూపాయలు లేదంటారు కదా ఇప్పుడు ప్రభుత్వంలో రూపాయి లేదు అంటేనే ప్రభుత్వం ఒక సోర్స్ ఏం చేయాలనేది వెతుక్కుంటారు. ఏదైనా ఇప్పుడు ఎవరు కూడా రాజకీయ నాయకులు ఇళ్ళ నుంచి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్న బట్టి గారు వారు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు. అయినా ఆర్థికంగా దాని నైపుణ్యతతోటి తెలివితోటి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది అవుతుందండి. ఆగస్టు 15 రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది. రైట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసినటువంటి న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అంటే ఏం చెప్తారు? రైతులకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని మేమేం అంటలేము. కానీ అంతకంటే బీఆర్ఎస్ చేసిన దానికంటే కూడా మా కాంగ్రెస్ పార్టీ ఇంకా బ్రహ్మాండంగా చేస్తుంది. రైతులకు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని అవి కేవలం వాటి మిత్తిలకే పోయినాయి. ఒక్క రైతు కూడా బాగుపడ్డది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి ఒక 15 రోజుల గడువు దూరంలోనే మనం ఉండడం జరిగింది. ఇది ఒకటి మచ్చుకు ఉదాహరణ మాత్రమే. ఇది చూడండి. అట్లనే అన్ని రకాలు కూడా టీఆర్ఎస్ పార్టీ గుట్టలకు పుట్టలకు ప్లాట్లకు కూడా ఏది రైతు బంధు ఇచ్చింది. ఇప్పుడు రైతు భరోసా అని పెట్టి జెన్యూన్ రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. రైతు భరోసా కూడా